ఇంతకుముందు నేను పోపన్నం చేయాలన్నా ఫ్రెండ్స్, పోపన్నం అయితే చేసుకున్నా. తలన్నం అయితే మొత్తం ఇట్లా ఉడదీసిన అన్నం అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. అవి మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు అవన్నీ అయితే వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో ఒక ఎగ్ కొడుతున్నాను. మంచిగా పొడి పొడిగా వేయాలి ఆ ఎగ్ని మొత్తం. ఆ పోపు దినుసులు కూడా మంచిగా వేయాలి, పల్లీలు అవి అన్నీ. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వాటిని వేగనియాలి. ఇట్లా ఈ విధంగా అయితే మొత్తం అవి వేగాక ఇప్పుడు ఇందులో కొద్దిగా రైస్ అనేది వేసుకొని మొత్తం కలపాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకుని అంతా మంచిగా కలపాలి ఫ్రెండ్స్. గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. మొత్తం మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి కలిపినాక దీనిపైన కొంచెం ధనియా పౌడరు వేసుకోవాలి. మళ్ళీ కలపాలి. అంతే ఫ్రెండ్స్, పోపన్నం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి తినేయడమే ఫ్రెండ్స్. ఓకే మరి ఉంటున్నా.